హైదరాబాద్ కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్ ఒంటిపై సుమారు 5 కేజీల బరువు ఉన్న బంగారు ఆభరణాలు ఎప్పుడు ఉంటాయి. పెద్ద పెద్ద గొలుసులు, కంఠాభరణాలు, 2 చేతుల్లో 10 వేళ్లకు 10 ఉంకరాలు, 2 చేతులకు భారీ కంకణాలు, బంగారపు వాచ్లు ధరిస్తారు. నగల దుకాణమే రోడ్డుపై నడిచొస్తుందా అన్నట్టుగా ఒంటిపై బంగారు నగలు ధరిస్తారు. తనకు గోల్డ్ పై ఉన్న ఆసక్తితోనే భారీ ఆభరణాలు చేయించుకున్నారని విజయ్ కుమార్ చెప్తూ ఉంటారు. అయితే విజయ్ కుమార్ హోప్ ఫౌండేషన్ పేరుతో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో గొప్ప పనులు చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ లో గాయపడిన వారికి ఎంతో మందికి సాయం చేశారు. అలాగే హోప్ ఫౌండేషన్ తరపున అన్నదాన కార్యక్రమాలు కూడా రోజు చేస్తూ ఉంటారు. నమస్తే సైరా ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద అన్నదాన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు సైరా ఛానల్కి మా హోప్ ఫౌండేషన్ నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ మా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం గత 2.5 years అంటే ఈ నేటితో 134 వారం పూర్తి చేసుకోవడం జరిగింది. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను నలుగురికి తెలియజేయడానికి నిర్ణయించుకొని వచ్చిన సైరా నూట ముప్పై ఆరు వారాలు విజయవంతంగా అన్న నిర్ణయించిన వంటలకు అందరికీ పబ్లిక్ సేవ కార్యక్రమం అంత సంతోషంగా జరుగుతున్నది. వారము ఎవ్వరు ఏ ధర లేకుండా మంచిగా చక్కగా భోజనాలు పెడుతున్నాడు. దేవుని వోలే అందరినీ ఆదుకొని వారము చక్కగా భోజనాలు వడ్డించి 10 మందికి లేనోళ్ళకు ఉన్నోళ్ళకి అందరికీ సాయం చేసుకుంటా నడిపించుకుంటా వస్తున్నాడు. మా అన్నకు అందరు కలిపి ధన్యవాదాలు. నా పేరు భీమమ్మ. ఇండియాలో నెంబర్ 1 అంటే ఒక విజయ్. ఎన్నో ప్రతి శనివారము ఇప్పుడు 130ది ప్రతి అమావాస్య రోజు తులజాభవన్ భవాని కాడ భోజనాలు ఉంటాయి. ప్రతి సాటర్డే మినిమం 1000-1200 ఇక్కడ భోజనాలు ఉంటాయి. ఇంకా ఇది కాక ఎవరన్నా వచ్చి భోజనాలు అంటే వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు ఒక 25 కిలోల 50 కిలోల భోజనం పంపిస్తాడు. మళ్ళీ రైసు పంపిస్తుండు. ఎవరు పేదలకు ఎవరికైనా స్కూల్ ఫీజులు కానీ ప్రతిదీ నాకు తెలిసి ఇండియాలో నేను చూస్తున్న ఫస్ట్ వ్యక్తి కొండా విజయ్ గారు. ఎవరు లేరు ఈ విధంగా ఇంతమందికి అన్నదానం పెట్టడం. మళ్ళీ నో డొనేషన్ ఉండి దాచుకొని తినేటోళ్ళు కానీ తమ్ముని తన లేదు. ఎవరికైనా 10 మందికి సాయం పడాలి, పేదలకు సేవ చేయాలి, మనకు మంచి విధంగా పేరు రావాలని సంపాదించుకుంటున్నది మొదటి వ్యక్తి. అందరికన్నా ఈ వ్యక్తే మనకు సంతోషమైన వ్యక్తి. మళ్ళీ ప్రతిరోజు ఎవరు వచ్చినా ఒక 50 మంది వరకు ప్రతిరోజు మళ్ళీ కంపల్సరీ లోపల అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు డైలీ, ఈ రోజు ఆ రోజు లేదు. ఆయన ఉన్న రోజులు ఇంట్లో ఎవరు ఊరికి వెళ్ళొద్దు, వచ్చి కలిసిన వాళ్ళందరూ భోంచేసి పోవాలా. మళ్ళీ డైలీ అన్నదానం కూడా ఉంటుంది. ఇది సాటర్డే ఉంటుంది. ప్రతి అమావాస్య తులజాభవన్ కాడ ఉంటుంది. ఇంకా ఎవరన్నా పేదవాళ్ళు భోజనాలు పంపించమంటే వండి మళ్ళీ పంపిస్తారు. అది ఏంది నెంబర్ 1 క్వాలిటీ రైస్, నెంబర్ 1 కర్రీస్. ఇంతవరకు ఎవరు ఏదో వండి పెడతారు కానీ ఇంత కోటీసులు శేర్లింగంపల్లిలో ఒక విజయ్ ఇండియాలోనే నెంబర్ 1 పేరుకు వస్తాడని
ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు బతకాలని, ఇంకా ఎంతోమంది పేదలకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు రంగారెడ్డి. కొండ విజయ్ అన్న గారు చేస్తున్న సేవ అత్యంత గర్హనీయము. ఆయన ఇప్పుడు 136 వారాల నుంచి పేదలకు సేవ చేస్తున్నాడు. మనకు ఇక్కడ వచ్చే భోజనం కూడా క్వాలిటీగా ఉంటుంది. స్వీటు, అన్నము, 2 రకాల కూరలు, 2 రకాల అన్నము, ఒకటి బగారా రైస్, వైట్ రైస్తోని అసలు చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. ఇది పేదవాళ్ళకి చాలా అవసరమైంది. ఎందుకంటే స్విగ్గీ, జొమాటో ఇట్లా చేసేవాళ్ళు రోడ్ పైన వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళకు ఎక్కడ భోజనం దొరకదు, పేదవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఇది ఒక మంచి శుభసూచకం లెక్క. వాళ్ళకు ఎక్కడ మధ్యాహ్నం భోజనం చేయడానికి డబ్బులు లేని వాళ్ళు కూడా పేదవాళ్ళు చాలామంది, ఇప్పుడు మన ఆర్ఎస్ బ్రదరు, చెన్నై షాపింగ్ లాంటి వాళ్ళ పనిచేసే వాళ్ళు కూడా శనివారం టిఫిన్ బాక్సులు తెచ్చుకోకుండా అన్నం మీద నమ్మకం తినడు, మనకు ఖచ్చితంగా భోజనం దొరుకుతుందని ఖచ్చితంగా ఇటుకొస్తారు. ఆయన కూడా ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెడుతున్నాడు. ఒకవేళ ఒక 10 మంది మిగిలిన కూడా మళ్ళీ ఒక 2 కిలోల రైస్ అయినా పెట్టి మళ్ళీ వాళ్ళను రిటర్న్ పోకుండా చేస్తున్నాడు. అంటే ఆయనకు చాలా ధన్యవాదాలు. ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇంకా కల్పించి ఇట్లా పేదలకు సేవ చేయాలని ఇంకా మేము కోరుకుంటున్నాము. వారం 1000 నుంచి 1500 మంది వరకు వస్తారు. ఒక్కోసారి 2000 మంది కూడా వస్తారు. దాన్ని బట్టి నా పేరు అశోకాన, నేను కూడా ఇక్కడ లోకల్గా మీటర్ రీడర్ చేస్తాను. మేము టైంకి ఇక్కడ మనకి ఇంట్లో లేకపోయినా కూడా మేము దూరం నుంచి వస్తాము. అక్కడ నుంచి వచ్చేసరికి టైంకి ఇక్కడ 1 గంట అయిందంటే లంచ్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి వచ్చేసి ఓకేనా, థ్యాంక్స్ అండి.